వైపు చూద్దాం, అందరం నోర్లు తెరిచి ప్రభువును ఆరాధిద్దాం. మరి యొక్క సంవత్సరము ఈ విధంగా 30వ ఆధ్యాత్మిక OTMT వార్షిక కూడికలు జరుపుకోవడానికి ప్రభు మనకు కృప చూపినాడు. మనల్ని సజీవంగా ఉంచినాడు, క్షేమంగా ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచినాడు. మన కుటుంబాలలో ప్రభు అనేకమైన మేలులు చేస్తున్నాడు. చేతులెత్తి ప్రభువును గణపరుస్తూ ఆరాధిద్దాం. అయా నీకు స్తుతులు, అయా నీకు స్తోత్రాలు, నీకు కోటి కోటి వందనాలు. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం. నువ్వొక్కడివే నిజమైన దేవుడు, నీవొక్కడివే సత్యవంతుడవు, నీవొక్కడివే ఆరాధనకు అర్హుడవు, స్తుతుల మీద ఆసీనుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000లో అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు. నీ ముఖము మనోహరము, నిన్ను ఘనపరుస్తున్నాము. ఆరాధనకు అర్హుడవు. పరిశుద్ధాత్మదేవ, కృపా సత్యలో సంపూర్ణుడిగా మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీకు కోటి కోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, కోటి కోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడెదం నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయుము ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయుము ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడెదం నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రభును ఆరాధిద్దాం, ప్రభును గణపరుస్తాం. ఆయన సజీవుడుగా ఉన్నాడు, సత్యవంతుడుగా ఉన్నాడు, మహిమకు ఘనతకు అర్హుడుగా ఆయన ఉంటున్నాడు. మహోన్నతుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఆయనను పోలిన వారు, ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరు కూడా లేరు. ఆయనొక్కడే నిజమైన దేవుడు, ఆయనొక్కడే సత్యవంతుడు. ఆ రాజును మనం గణపరచాలి. అయ్యా, మా హృదయపూర్వకమైన స్తుతులు నీకు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నీకు మహిమ, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రభును స్తుతిద్దాం, ప్రభును స్తుతిద్దాం, ప్రభును ఆరాధిద్దాం. మన హృదయాలను ప్రభు దగ్గర కుమ్మరిద్దాం. ఆయన మన ఆరాధనను అనుకుంటున్నాడు. ఈ ఉదయకాల వేళ స్తుతి అయిన నైవేద్యాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ప్రభును ఘనపరుస్తాం, స్తుతులు చెల్లిద్దాం. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము.
నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి ప్రభుకు కోటి కోటి కృతజ్ఞత చెల్లించు. కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రభును స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధిద్దాం. ప్రభుకు వందనాలు చెప్పండి. ఎవరు కూడా మౌనంగా ఉండండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులు, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు మహిమ, నీకు ఘనత. ప్రభుకు వందనాలు చెప్పండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. పాడదామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచెదాతగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచెదాతగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ప్రభుకు వందనాలు చెప్తాం, ప్రభువును ఘనపరుస్తాం. ప్రభు చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము కృపా సత్య సంపూర్ణుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ ఒక్కడివే మహోన్నతుడవు, మహిమకు ఘనతకు పాత్రుడవు, మా స్తుతుల మీద ఆశీనుడమైన దేవుడవు. నిన్ను హృదయపూర్వకమైన కృతజ్ఞతతో స్తుతిస్తున్నాం. ఎన్నిక లేని మమ్ములను, పాప బంధకాలలో ఉన్న మమ్ములను మా ప్రియ కుమారుడు మీ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును మా కొరకు బలియాగం చేసి ఆ శిలువలో రక్తమంతా చిందించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడుగా సజీవుడుగా మృత్యుంజయుడుగా మరణపు ముళ్ళును విరిచినావు. తద్వారా విశ్వాసం పశ్చాత్తాపం ఒప్పుకోలు ద్వారా మారు మనసు ద్వారా రక్షణ భాగ్యాన్ని మాకిస్తూ లోకంలో అనేకులకు లేని గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, విమోచనను బట్టి, నీతిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. విశేషంగా ఈ యొక్క 30వ ఆధ్యాత్మిక అవుట్మెట్ జీవ కూటాలలో మేమంతా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి, మాకిచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు, మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చిన ఆయుష్ను బట్టి, మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏమిచ్చినా మేము నీ ఎడల మా రుణాన్ని తీర్చుకోలేరని ఒప్పుకుంటూ ఈ విరిగి నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రాణప్రియుడు రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు జీవము గల నామంలో మీకే ఆరాధిస్తూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.